నమస్తే అండి. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను 18 సంవత్సరాలు ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు చాలామంది పెరాలసిస్ బారిన పడుతున్నారు. ఎందువల్లంటే బ్రెయిన్కి సరిగ్గా రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ పెరాలసిస్ లాంటి సమస్యలు పెరుగుతున్నాయి. ప్లస్ దాంతోపాటు బీపీ ఫ్లక్చువేట్ అయిపోతుంది, అంటే ఇర్రెగ్యులర్ అయిపోతుంది, ఒకేసారి పెరిగిపోతుంది. దానివల్ల ఏంటంటే మనకి పక్షవాతం చాలా మందిలో రావడం జరుగుతుంది. మన ఇంట్లో ఉండే హోమ్ రెమెడీయే ఒక 2 వెల్లుల్లి రెమ్మలు భోజనం ఫస్ట్ ముద్దలో పెట్టుకుని కొంచెం ఆవు నెయ్యి ఒక ½ టీ స్పూన్ కలుపుకొని తినటం వల్ల ఏమవుతుందంటే ఈ రక్తనాళాల్లో పెరిగిపోయిన ఏదైతే మనకి కొలెస్ట్రాల్ ఉంటుందో అది కరుగుతుంది. ఈ కొలెస్ట్రాల్ వల్లనే చాలామందికి బీపీ కింద మీద పెరగడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఈ ఎల్లుల్లిపాయలు మానకన్నా మనం భోజనం ఫస్ట్ ముద్దలో పెట్టుకుని ఆవు నెయ్యి దొరకని వాళ్ళు పప్పు నూనె అంటారు కదా, నువ్వుల నూనెలోనే పప్పు నూనె అంటారు, వంటకు వాడతారు. అది 4-5 డ్రాప్లు వేసుకుని భోజనంలో తినటం వల్ల మనకి ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా ఉండి బీపీలో ఫ్లక్చువేషన్స్ లేకుండా ఉంటాయి. దాంతోపాటు ఈ బీపీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఏంటంటే మెయిన్ ఈ మసాలా ఐటమ్స్ కొంచెం తగ్గించుకోవాలి. భోజనంలో మానకన్నా కొంచెం ఇలా వెల్లుల్లిపాయలు పెట్టుకు తినటం. ఈ పెరాలసిస్ వచ్చిన పేషెంట్కి చాలామంది ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ లెగ్గానే ముక్కుల్లో 2 రంధ్రాల్లోని స్వచ్ఛమైన ఆవు నెయ్యి ముక్కుల్లో వేయటం వల్ల బ్రెయిన్కి రక్త ప్రసరణ గమ్మునయ్యి మనకి లోన సెల్స్ రిపేర్ అవుతాయి. దాంతోపాటు ఈ ఆవు నెయ్యిని తలకి మసాజ్ చేయటం వల్ల ఇంటర్నల్గా ఉండే ఏదైతే రక్తం గడ్డగట్టుతుందో అది కరిగించే గుణం ఆవు నెయ్యికి ఉంది. దాంతోపాటు ఆయుర్వేదంలో కొన్ని ఔషధాలు ఉన్నాయి. అశ్వగంధ ఆవు పాలతో శుద్ధి చేసిన అశ్వగంధని ఇవ్వటం జరుగుతుంది. దాన్ని నైట్ పడుకున్నప్పుడు గోరువెచ్చని వాటర్లో కానీ పాలలో కానీ కలిపి ఇవ్వటం వల్ల బీపీలో ఫ్లక్చువేషన్స్ పెరగకుండా ఉంటాయి. ఉండటం నేను చాలామందిలో గమనించాను. నేను ఒక 10 సంవత్సరాలుగా అశ్వగంధని ఆవు పాలలో శుద్ధి చేసి ఇవ్వటం జరుగుతుంది. అది పెరాలసిస్ పేషెంట్లో నెర్వ్స్ని బాగా స్ట్రెంథన్ చేసి గమ్మున నడక అయ్యి రావడానికి ఉపయోగపడుతుంది. ఇలాగా మనకి వెల్లుల్లిపాయలు భోజనం ఫస్ట్ ముద్దలో ఇవ్వటం, మధ్యాహ్నం రాత్రి పడుకున్నప్పుడు అశ్వగంధ గోరువెచ్చని వాటర్లో కానీ పాలలో కానీ ఇవ్వటం వల్ల మనకి ఇది పెరాలసిస్ నుంచి ఎర్లీగా మనం బయటపడటానికి ఉంటుంది. ఎక్స్టర్నల్ అప్లికేషన్ కింద మనకి అతిబల ఆయిల్ అని మార్కెట్లో దొరుకుతుంది. అతిబల ఆయిల్ని మనకి బ్రెయిన్ దగ్గర నుంచి అరిపాదాల వరకు మసాజ్ చేయటం వల్ల మళ్ళీ నరాలు బలాన్ని పుంజుకుని బాగా స్ట్రెంత్గా ఉంటాయి. వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ పెట్టాలి. అంటే బీరకాయ కానీ ఇలా తీగదానికి సంబంధించిన ఫుడ్ పెట్టడం వల్ల గమ్ముని మనకి రికవర్ అయ్యే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి. చాలామంది లైట్ ఫుడ్ పెట్టరు, మటన్లు ఇవన్నీ పెడుతూ ఉంటారు బలమని. అది కాదు, మెయిన్ ఏంటంటే బీరకాయ ఇట్లా సొరకాయ ఇట్లాంటి తీగజాతి ఫుడ్ పెట్టుకుంటూ ప్లస్ దాంతోపాటు ఆవు నెయ్యిని తలపైన మసాజ్ చేసి ముక్కులో డ్రాప్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ బాగా అందుతాయి. దానివల్ల ఏంటంటే ఈ పెరాలసిస్ వలన వచ్చే బ్లాకులు ఓపెన్ అవుతాయి. దాంతోపాటు అభ్యంగనం అంటారనమాట. దాన్ని అతిబల ఆయిల్ అంటే దొరుకుతుంది మార్కెట్లో. దొరకని వల్ల నాకు ఎవరైనా సంప్రదించవచ్చు. అతిబల ఆయిల్ బాడీకి అప్లై చేయటం వల్ల ఏంటంటే మళ్ళీ నెర్వ్స్ స్ట్రెంత్ని తీసుకురావడానికి ఉంటుంది. ఈ వెల్లుల్లిపాయ వల్ల ఏమవుతుందంటే మనకి ఈ బాడీలో వాతం పేరుకుపోయి ఉంటుంది. ఆ వాతాన్ని తీసే గుణం ఈ వెల్లుల్లిపాయలు ప్లస్ ఆవు నెయ్యి కాంబినేషన్లో భోజనం పెట్టడం వల్ల మనకి బాగా వీళ్ళు చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు. ఇలా చాలామందికి ఇచ్చి ప్రత్యేకమైన మందులు ఉన్నాయి. అవి ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్లో నేను చెప్తాను. మందులు వాడటం వల్ల మీకు చాలా ఫాస్ట్గా మాట పడిపోయిన వాళ్ళు కూడా మాట రావడానికి వచ్చే మందులు కూడా ఆయుర్వేదంలో ఉన్నాయి. ఈ విధంగా వాడుకుని పక్షవాతంలో ఎక్స్టర్నల్ అప్లికేషన్ చెప్పాను, ఇంటి దగ్గర ఉండే హోమ్ రెమెడీ చెప్పాను. ఈ విధంగా మీరు వాడుకోవడం వలన పక్షవాతంలో చాలామంది ఎర్లీగా వాడుకుంటే రికవరీ శాతం ఎక్కువ ఉంటుంది. లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొంచెం రిజల్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ విధంగా వాడటం వలన మనం పెరాలసిస్ నుంచి బయటపడవచ్చు. నమస్కారం.